ఆంధ్రజ్యోతి పత్రిక మళ్ళీ గూడు పుటాని అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ అని ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఈ కథనం సారాంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీలో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్లతో ఒక రహస్యంగా ఒక భేటీ నిర్వహించారట. విజయవాడ క్లబ్ రోడ్ లో ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళంతా సమావేశం అయిపోయి చర్చలు జరిపారు. ఉదయం 9 గంటల నుండి శుక్రవారం ఉదయం 9 నుండి 10 వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సదరు రిటైర్డ్ అధికారి ప్రస్తుత ఐఏఎస్లు, ఈ ఐఏఎస్లు కూడా ఎవరు, సీనియర్లంతా, సెక్రటరీ స్థాయి సీనియర్లు, సీనియర్ ఐఏఎస్లు, కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. దాదాపు 6-7 ఐఏఎస్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు అని ఆంధ్రజ్యోతి పత్రిక చెబుతోంది. ఈ సమావేశంలో సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఆ సమావేశానికి వచ్చిన ఐఏఎస్ల ముందు ఒక ప్రతిపాదన ఉంచారట. మొత్తం ప్రభుత్వంలో ఏమేం జరుగుతుందో మాకు చెప్పండి, ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారిని ఏ కాంట్రాక్టర్లు వచ్చి ఎప్పుడు కలుస్తున్నారు, ఏం నడుస్తుంది, మొత్తం మాకు సమాచారం ఇవ్వండి, మీకు కావాల్సింది కూడా ఇటువైపు నుంచి తీసుకోండి అని ఆఫర్ పెట్టారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రిక కథనం సారాంశం. ఆంధ్రజ్యోతి పత్రిక తన కథనంలో మరో అంశాన్ని కూడా రాసింది. ఇదే తరహాలో ఐఏఎస్ అధికారులతో ఒక భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం మారిన తొలి రోజుల్లోనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైసీపీ తరఫున ప్రయత్నించారు. కానీ అప్పుడు సమావేశానికి వెళ్లేందుకు ఐఏఎస్లంతా జంకారు, వెనక్కు వెళ్లారు. దాంతో అప్పుడు సమావేశం జరగలేదు, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళారు అని రాసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, ప్రభుత్వం మారిన వెంటనే కూడా ఇలాంటి సమావేశాలకు పిలిస్తే వెళ్ళని ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు ఇప్పుడు వెళ్ళారంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రభుత్వం మారిన వెంటనే ఈ ప్రభుత్వం ఇంకా సుదీర్ఘ కాలం ఉంటుందేమో, కాబట్టి వైసీపీ వాళ్ళతో టచ్ లోనికి వెళ్తే మనకి ఇబ్బందులు వస్తాయని ఈ ఐఏఎస్లంతా అప్పుడు సమావేశానికి వెళ్ళడానికి దంకారా. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇక ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం వైసీపీతో అనుకూలంగా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అని ఐఏఎస్లు ఏమన్నా అనుకున్నారా? ఆంధ్రజ్యోతి రాసిన కథనం బట్టే అలాగే అనిపించే అవకాశం ఉంటుంది. సరే, ఈ ఐఏఎస్ అధికారులు అప్పుడు వెళ్ళని అధికారులు ఇప్పుడే ఎందుకు వెళ్ళారు అన్నదానికి కూడా ఆంధ్రజ్యోతి ఒక వివరణ రాసింది. సరే, చాలా భవిష్యత్తు ఉంది, మునుముందు మంచి అవకాశాలు వస్తాయేమో, ఒకసారి కలిసి వద్దాం, పైగా ప్రస్తుతానికి నజరానాలు కూడా అందుతాయి అన్న ఉద్దేశంతో ఈ ఐఏఎస్లంతా ఆ సమావేశానికి వెళ్ళారు అని రాసింది. కానీ తాత్కాలికంగా ఏదో నజరానా వస్తాయి అన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేసేలాగే ఇలా భేటీలకు వెళ్లేంత సాహసం ఏ ఐఏఎస్ అధికారి కూడా చేయరు. ఒకవేళ నజరానాలు కావాలి, డబ్బులు కావాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి అనేక రెట్లు ఇప్పుడే డబ్బులు వచ్చేస్తాయి. లేదు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, మునుముందు మంచి అవకాశాలు రావచ్చేమో అన్న కోణంలో ఏమన్నా ఐఏఎస్ అధికారులు ఈ వైసీపీకి సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భేటీకి వెళ్ళి ఉండవచ్చు, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశం. అంతేగాని తాత్కాలిక నజరానాల కోసం అయితే ఏ ఐఏఎస్ అధికారులు కూడా ఈ పని చేయరు. అంటే ఐఏఎస్ అధికారులలో కూడా మార్పు మొదలైందా, వాళ్ళకు కూడా వాస్తవం తెలిసిపోతుందా? ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా వచ్చాయి, కొందరు అధికారులు, ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకు టచ్ లోనికి వెళ్తూ ఉన్నారు. మేము మీ వాళ్ళమే, కాకపోతే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, మీరు మా మీద కక్ష పెట్టుకోవద్దండి, మేము మీ వాళ్ళమే అంటూ తెలుగుదేశం పార్టీ పెద్దలతో రాయబారాలు కూడా కొందరు అధికారులు నడుపుతున్నారని ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక కథనం గతంలో వచ్చింది. వైసీపీ హయాంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే ఐఏఎస్లు, ఉన్నతాధికారులు ఈ ప్రభుత్వం మారిపోతుందని గ్రహించి తెలుగుదేశం పార్టీ పెద్దలకు టచ్ లోనికి వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉండగానే సీనియర్ ఐఏఎస్లు కూడా ఇలా ఆంధ్రజ్యోతి రాసినదే నిజమైతే వైసీపీ వాళ్ళకు టచ్ లోనికి వెళ్తూ ఉన్నారంటే ఇక ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు అని డిసైడ్ అయిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అధికారుల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకోలేదు, కాబట్టి మీరు ధైర్యంగా చాప కింద నీరులాగా పనిచేస్తూ మాకు సమాచారం ఇవ్వండి అని ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ ఐఏఎస్ల ముందు ప్రతిపాదన పెట్టారని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, అంటే తాము టార్గెట్ చేసిన అధికారుల మీద ప్రభుత్వ పెద్దల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా, పురిగొల్పేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేతగాని ప్రభుత్వం అని అవతల వాళ్ళు కూడా అంటూ ఉన్నారు అని ప్రభుత్వ పెద్దల్ని ఒక రెచ్చగొట్టే స్ట్రాటజీని కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి తన కథనంలో ఉపయోగించినట్టుగా అర్థమవుతుంది. ఇలాంటి భేటీ జరిగిందని ఒక ఆంధ్రజ్యోతి మాత్రమే చెప్తోంది, జరిగిందో లేదో కూడా తెలియదు. ఒకవేళ జరిగినా కూడా ఇది పెద్ద తప్పు అవుతుందా? ఎందుకంటే ఉన్నత పదవిలో పనిచేసి ఒక రిటైర్ అయిన ఐఏఎస్ కు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న జూనియర్ ఐఏఎస్లతో చాలా సంబంధాలు ఉంటాయి, సుదీర్ఘకాలం పాటు వీళ్ళంతా కలిసి పనిచేసి ఉంటారు. కాబట్టి ఈయన విజయవాడ వెళ్ళినప్పుడు ఒక 5-6 వెళ్ళి కలిసి ఉండవచ్చు, సమావేశంలో చర్చించుకొని ఉండవచ్చు ఏమైనా ఇతర అంశాలు, వ్యక్తిగత అంశాలు. దాన్ని ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేందుకంతా వీళ్ళు గూడు పుటాన్ని నడుపుతూ ఉన్నారని ఆంధ్రజ్యోతి ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తుంది? అసలు మొత్తం ప్రభుత్వంలో అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటే, పారదర్శకంగా ఉంటే ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు తీసుకెళ్లి అవతల వాళ్ళకు ఉప్పందించడానికి ఏం మ్యాటర్ ఉంటుంది? అంటే ప్రభుత్వంలో తప్పులు జరుగుతూ ఉన్నాయా, ఈ తప్పులన్నీ అవతల వాళ్ళకు వీళ్ళు చేరవేస్తారేమో అని కంగారు పడుతుందా? అంత పారదర్శకంగా ఉంటే అవతల వాళ్ళకు సమాచారం ఇచ్చే పరిస్థితే ఉండదు కదా.
అంత పారదర్శకంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక సమాచారం అవతల వాళ్ళకి ఇచ్చినా ఆ సమాచారం ఆధారంగా బురద జల్లే పరిస్థితి కూడా ప్రతిపక్షానికి ఉండదు కదా. అంటే జరగకూడని జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎవరెవరు కలుస్తున్నారు ప్రభుత్వ పెద్దల్ని, అది కూడా ఆరాధిస్తున్నారని ఆంధ్రజ్యోతి రాస్తోంది. అంటే మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వంలో ఉన్నాయని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగానే ఉంది. సో ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనమే నిజమైతే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇలాంటి సమావేశానికి జంకిన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు 2 ఏళ్లు కూడా తిరగక ముందే మళ్ళీ ఇలాంటి సమావేశానికి ధైర్యంగా ముందుకు వెళ్లారు. వైసీపీ వాళ్ళకు ఒప్పందించేందుకు కూడా వీళ్ళంతా సిద్ధమయ్యారు అని ఆంధ్రజ్యోతి చెబుతున్నదే నిజం అయితే, ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు కాబట్టి ఇప్పటి నుండి మనం వైసీపీ వాళ్ళతో టచ్ లో ఉండడం బెటర్ అన్న ఒక నిర్ధారణకు వచ్చి ఉండాలి.